కొరకు సామ్స్ 4 ఫస్ట్ స్టాంజా, 4వ కీర్తన మొదటి చరణంలో 2వ వాక్యాన్ని చదువుకుందాం. ఇరుకులో నాకు విశాలత కలుగు చేసిన వాడవు నీవే. చదవబడిన ఈ వాక్య భాగంలోని దీవెన నా ప్రియులకు మీరు అందరూ పొందుదురుగాక. వాక్య ధ్యానం కొరకు ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు వందనాలు. నేడు చదవబడిన ఈ వాక్య భాగం ద్వారా మాతో మీరు మాట్లాడి మమ్మల్ని బలపరచమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. చదవబడిన ఈ వాక్య భాగంలో ఇరుకు, విశాలత అనే 2 పదాలు మనం చూస్తూ ఉన్నాం. ఇరుకు అనేటటువంటి అనుభవం, శ్రమ, బాధ, వేదన, దుఃఖము అనేటటువంటి వాటిని కలిగి ఉన్నటువంటి అనుభవం. విశాలత అనగా వాటన్నిటి నుంచి విడుదల పొంది నెమ్మది, సంతోషం, సమాధానం అనేటటువంటి ఆశీర్వాదాలు కలిగినటువంటి ఆ స్థితి. ఇటు స్థితిని ఇక్కడ కీర్తనకారుడైన దావీదు గారు పొందటానికి గల కారణం ఏంటంటే, దేవునికి మొరపెట్టినటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూస్తాం. అతడు మొరపెట్టగా దేవుడు అతనికి ఉత్తరం ఇచ్చి ఉన్నారని, కరుణించి అతని ప్రార్థనను దేవుడు అంగీకరించినటువంటి దేవుడుగా ఉన్నారు అనేటటువంటి విషయాలను ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. పరిశుద్ధ గ్రంథములో అతని జీవితంలో నుండి ఒక సంఘటనలను మనం పరిశీలన చేసినట్లయితే, 1 సామ్యుయల్ చాప్టర్ 18 వర్స్ 9, మొదటి సమూయేలు గ్రంథం 18వ అధ్యాయము 9వ వచనం. కాబట్టి నాటి నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపెను. జరిగినటువంటి సంఘటనను మనం పరిశీలన చేస్తే, ఫిలిష్తీయులు ఇశ్రాయేలుతో యుద్ధం చేయడానికి వచ్చి తమ పక్షముగా గొలియాతు నిలబెట్టినప్పుడు ఇశ్రాయేలు అందరూ కూడా భయపడ్డారు, అతని ఎత్తును బట్టి, బలాన్ని బట్టి. అయితే అట్టి పరిస్థితుల్లో ఉండగా దావీదు వారి మధ్యకు వెళ్ళి, నేను అతనితో పోట్లాడతాను లేక యుద్ధం చేస్తాను అన్నప్పుడు, సౌలు అతను చూసి, నీవు బాలుడవు, అతడు యుద్ధాభ్యాసం చేసినటువంటి వాడు అని చెప్పినప్పటికీ తన పట్ల ప్రభు సహాయకుడుగా ఉండి చేసిన కార్యాల గురించి వివరించిన తర్వాత అతనితో పోట్లాడుటకు సౌలు అవకాశం ఇచ్చిన పిమ్మట గొలియాతును అతడు అంతమొందించినటువంటి విషయాలను మనం చూస్తాం. కలిగినటువంటి ఈ జయాన్ని బట్టి ఇశ్రాయిల్లో ఉన్నటువంటి స్త్రీలు దావీదును గూర్చి వారు గాన ప్రతిగానాలు చేస్తూ, సౌలు 1000 కొలది, దావీదు 10,000 కొలది హతం చేసిరి అనేటటువంటి విషయాన్ని వారు పలికారు. ఈ మాట అతనికి ఇంపుగా ఉండనందున అతడు బహు కోపం తెచ్చుకుని అప్పటి నుండి అతడు దావీదు మీద విషపు చూపు నిలిపి అతన్ని నశింప చేయాలి అనేటటువంటి ఆలోచనలు చేస్తూ ఉన్నటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉంటాం. ఈ విధమైనటువంటి ఆలోచనలతో 1 సామ్యుయల్ చాప్టర్ 23 వర్స్ 14, మొదటి సమూయేలు గ్రంథం 23వ అధ్యాయం 14వ వచనం రాయబడిన 2వ వాక్య భాగంలో, సౌలు అనుదినం అతని వెదికినను దేవుడు సౌలు చేతికి అతన్ని అప్పగించలేదు. చదవబడిన ఈ వాక్య భాగాల్లో మనం చూస్తూ ఉన్నాం, అనుదినము సౌలు అతన్ని వెదికినప్పటికీ దేవుడు అప్పగించకుండా కాపాడినటువంటి విషయాలను ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరులు, మీరును మీ జీవితం భారంగాను, వేదనతోనూ, కష్టముతోనూ ఉందని దిగులు పడుతున్నారా? నిశ్చయముగా మీరు అనుభవిస్తున్న ఈ ఇరుకైన స్థితి అంతటి నుంచి దేవుడు ఒక రోజున ఆయన మీకు విడుదలను కలుగు చేయబోతున్నారు. నిశ్చయముగా ఆయన మిమ్మల్ని కాపాడి బ్రతికించబోతున్నారు. గనుక ఎంతమాత్రం దిగులు పడక, అధైర్యపడక, ఆ తర్వాత కాలంలో ఏ సౌలైతే దావీదును వెంటాడాడో ఆ సౌలు తన కత్తి మీద తాను పడి చనిపోయారు. ఆ తర్వాత ఇశ్రాయేలు ప్రజలకు దావీదు రాజు అయినటువంటి విషయాలను మనం చూస్తాం. ప్రస్తుతం అనుభవిస్తున్నటువంటి వేదన అంతటిని ప్రభు తొలగించి సంతోష సమాధానాలు కలిగినటువంటి స్థితిని అనుగ్రహించే దేవుడుగా ఉన్నారు. గనుక అధైర్యపడక మీ ప్రతి బాధను, కష్టమును ప్రభు పాదాల చెంత పెట్టి ఆయన అనుగ్రహించే సమాధానమును మీరు మీ హృదయాలలో పొంది అనేకులు ఎదుట క్రీస్తుకు సాక్షులుగాను, నేడు మీరు అనుభవించి ఇరుకైనటువంటి అనుభవాలు ఎందరైతే మీ కన్నులు ఎదుట అనేక మంది ఉన్నారో అట్టి వారందరికీ కూడా మీరు నెమ్మదిని తెలియపరిచేవారుగా, ఆశీర్వాదానికి కారకులుగా ఉండటానికి పరిశుద్ధాత్మ దేవుడి మాటల చేత మన అందరిని దీవించునుగాక. ఆమెన్. ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు వందనాలు. నేడు విన్న ఈ మాటల ద్వారా మా ప్రియుల హృదయాల్లో ఉన్న వేదనంతా యేసుక్రీస్తు నామమున తొలగిపోవునుగాక. నెమ్మది, సమాధానం దయచేయండి. దైవజనులను, వారి కుటుంబాన్ని, సేవా పరిచయను దీవించండి.
కృంగిన వారిని, దుఃఖితులను, వేదనలో ఉన్న వారిని ఆదరించండి. మరి యొక్క నూతన సంవత్సర దయాకిరీటాన్ని పొందిన మా ప్రియులను మీరు దర్శించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు తోడ నడిపించును గాక. ఆమెన్.